ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపాలెం స్పిన్నింగ్ మిల్ వద్ద జరిగిన ఘటనలో వ్యక్తిపై ఎవరూ దాడి చేయలేదని రూరల్ జిల్లా నేర విభాగం ఎస్పీ ఎన్వీఎస్ మూర్తి వెల్లడించారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ చేయడానికి వచ్చి ఆ వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను మూర్తి వెల్లడించారు. ఎడ్లపాడు లిమిట్స్ లో 20/12/21 తేదీ రాత్రి జరిగిన సంఘటన గురించి మీకు పోతూరి వెంకటనారాయణ, తండ్రి పేరు సుబ్బారావు. ఇతను 21వ తారీఖు ఉదయం తెల్లవారుజామున సుమారు 5:30 టైంలో దగ్గరలో ఉన్న వైజయంతి స్పిన్నింగ్ మిల్లు దగ్గర అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసినటువంటి ఆ స్పిన్నింగ్ మిల్ వాచ్మెన్ మరియు అక్కడ కూలి పని చేయడానికి వచ్చినటువంటి గ్రామస్తులు అతనిని 108 వాహనంలో హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ హాస్పిటల్ నుండి వచ్చినటువంటి అతని స్టేట్మెంటు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 259/21 అండర్ సెక్షన్ 324, 307 రెడ్ విత్ 34 IPC కేసుగా నమోదు చేయటమైంది. అతను ఇచ్చిన స్టేట్మెంట్లో 20వ తారీఖు రాత్రి తనపై కొంతమంది దాడి చేసి బీర్ సీసాలతో కొట్టి పడేశారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద అప్పుడు 324, 307 కేసు కట్టడం జరిగింది. ఆ కేసు దర్యాప్తుని చిలుకూరుపేట రూరల్ ఎస్ఐ అయినటువంటి రాజేష్కి ఇవ్వడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడు మరియు సిబ్బంది అందరూ కూడా అతను ఎక్కడ ఇష్యూ జరిగింది, ఎక్కడ తను కొట్టడం జరిగింది సరిగ్గా చెప్పలేకపోవడం వలన ఆ చుట్టూ ఉన్న రేడియస్లో ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో అంతా కూడా గాలింపులు చేయడం జరిగింది. ఆ గాలింపులో స్పిన్నింగ్ మిల్కి దగ్గరగా సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం, అంటే స్పిన్నింగ్ మిల్కి సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫారం, అది కరెంట్ సప్లై చేసే ట్రాన్స్ఫారం, ఆ ట్రాన్స్ఫారం దగ్గర బూట్లు, స్పానర్సు, రెంచులు, గ్లౌజెస్ ఇవన్నీ కూడా అక్కడ ఉండటం జరిగింది. అలాగే ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో ట్రాన్స్ఫార్మర్ దగ్గరలో అక్కడ ఉన్నటువంటి కొన్ని పరికరాల మీద బ్లడ్ స్టెయిన్స్ కూడా కనపడినవి. క్లూస్ టీమ్ వాళ్ళు కూడా అవన్నీ కూడా సేకరించి డాగ్ కూడా ఏదైతే డాగ్ స్క్వాడ్ వాళ్ళు తీసుకొచ్చిన డాగ్ ఉందైతే పోలీస్ డాగు, ఆ డాగ్కి అక్కడ ఉన్నటువంటి లభించిన బూట్లు స్మెల్ చూపిస్తే ఆ స్మెల్ చూసి ఎక్కడైతే స్పిన్నింగ్ మిల్ దగ్గర తెల్లవారుజామున ఇతను పడి ఉన్నాడో అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయింది డాగ్. అంటే ఆ బూటు అతనిదే అనేది క్లారిటీ వచ్చింది. తర్వాత సాంకేతిక పరిశోధన చేయడం జరిగింది. దీంట్లో తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ సోకాల్డ్ పర్సన్ ఉన్నాడో వెంకటనారాయణ, అతను హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్కి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అతనికి కలిగిన గాయాల గురించి, జరుగుతున్న చికిత్స గురించి టీమ్ ఆఫ్ డాక్టర్స్, అంటే స్పెసిఫిక్గా హాస్పిటల్లో చేర్చితే ఒక డాక్టర్ చేస్తారు, బట్ స్పెసిఫిక్గా స్పెషల్ కేసు కింద చేసి దీని టీమ్ ఆఫ్ డాక్టర్స్కి ఇన్వెస్టిగేషన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎగ్జామిన్ చేసిన దాని ప్రకారం ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇచ్చిన ప్రిలిమినరీ ఒపీనియన్ ప్రకారం ఇవి గాయాలు కాలిన గాయాలే, ఎటువంటి గాజు ముక్కలు కానీ వేరే కూడా అతని బాడీలో ఎక్కడ లేవని, అవన్నీ కాలిన గాయాలని ప్రిలిమినరీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అతను కలిగిన గాయాలు ప్లస్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి ఆ పరికరాలు ప్లస్
అతను ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి ఆ వైర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని పీసెస్ అవన్నీ కూడా పరిశీలిస్తే ఇతను అంటే ముందుగా ఇతను ప్రీవియస్ హిస్టరీ ఏంటంటే ఇతను ఆల్రెడీ 11 దొంగతనాలు ట్రాన్స్ఫార్మర్ దొంగతనం జరిగింది 2014 నుండి 11 దొంగతనాలు చేశాడు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దానిలో ఆయిల్, అల్యూమినియం, కాపర్ వైర్లు ఎన్ని దొంగతనాలు చేస్తూ ఉంటారు. 2014 చేస్తున్నాడు ఇతను. మొత్తం 11 కేసులు ఉన్నాయి. 11 కేసుల్లో రీసెంట్గా మన నల్లపాడులో ఒక కేసులో అతనికి 6 నెలల శిక్ష కూడా పడింది ఇతనికి. మిగతా కేసులు ట్రయల్లో ఉన్నాయి. చిలకలూరుపేటలోనే 3 కేసులు ఉన్నాయి అతని మీద. సో ఆ రోజు ఆ దొంగతనానికి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ఇతను ట్రాన్స్ఫార్మర్కి సప్లై వచ్చే వైర్ కట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ క్రమంలో ఒక 15 నుండి 20 నిమిషాలు కరెంట్ సప్లై ఆగిపోయింది, ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయిపోతే అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నోట్ చేశారు. తర్వాత అంతా లైన్ క్లియర్ చేసుకున్న తర్వాత చూస్తే సప్లై ఇవ్వడం జరిగింది. సప్లై ఇచ్చినప్పుడు ఓన్లీ 15 to 20 మినిట్స్ అప్పుడు ట్రిప్ అయిపోయింది. దానికి సప్లై ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఇతను దొంగతనం చేసే క్రమంలో అనుకోకుండా కానీ ఇంకో రకం కానీ ఇతనికి అక్కడ లైవ్ వైర్లు తగిలి ఉంటాయి. లైవ్ వైర్ తగిలిన దాని మీద అక్కడ కింద పడిపోయాడు. అందుకని కింద కూడా బ్లడ్ అంతా ఉండటం జరిగింది. అతను బూట్లు అన్నీ కూడా కింద ఉండటం జరిగింది. సో దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇతను పాత నేరస్తుడు, ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసేవాళ్ళు పాత నేరస్తుడు, సిద్ధహస్తుడు. మళ్ళీ ఈ క్రమంలో ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చి లైవ్ వైర్లు తగ్గడం వలన ఇతనికి ప్రమాదం సంభవించిందని క్లియర్గా డాక్టర్ ఒపీనియన్ ప్రకారం ఏంటి సాంకేతిక పరికరాలు బట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని బట్టి తెలిసింది.